నమస్తే అండి, వెల్కమ్ టు పంప కిచెన్. మరి మనం ఈరోజు అండి మన కిచెన్లో చాలా సింపుల్ పకోడీ చేసుకొని చూపిస్తాము. చూడండి ఒకసారి. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేస్తామా. ఒక 2 పెద్ద ఎర్రగడ్డలు తీసుకున్నానండి. ఒక 3 పచ్చిమిరపకాయలు పొడవుగా తరుక్కున్నాను. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఈ పకోడీ. ఇంకా మిరప్పొడి, ఉప్పు. నేనండి 1 కప్పు శనగపిండికి 1/4 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఎక్కువ కరకరలాడాలంటే అట్లా కాదు, కొంచెం మెత్తగా ఉండాలంటే కొంచెం బియ్యం పిండి తగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంక ఇంతేనండి, ఇంతకు మించి ఏం వేయను. మరి ఎట్లా కలుపుకుందామో చూద్దాము. మరండి ఇందులోకి నేను ఈ శనగపిండి వేసేస్తున్నాను. తర్వాత ఈ బియ్యం పిండి వేసేస్తున్నా. ఉప్పు కొంచెం వేసి తర్వాత టేస్ట్ చూసి వేస్తానండి. మనము మిరపకాయలు కూడా వాడాం కదా, పచ్చిమిరపకాయలు, కారం కొంచెం వేసి తర్వాత చూసుకొని వేసుకుందాము. ఇంకా ఒక 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే లవంగము, చెక్క కొంచెం వేసి మిక్సీ కొట్టుకున్నానండి. కాబట్టి ఆ ఘాటు కూడా కాస్త ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎర్రగడ్డలు మొత్తం కలిపేస్తాము. అన్నీ కలిపేసి ఫస్ట్ ఇవి మాత్రం కలుపుకున్న తర్వాతనే మనము నీళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే ఆ ఎర్రగడ్డలో ఉండే నీళ్ళంతా బయటికి వచ్చి ఎంత అవసరము నీళ్ళు అనేది చూసి వేసుకుందాం. మరి బాగా దీంట్లో మనం ఉప్పు వేసినాం కాబట్టి ఎర్రగడ్డలో ఉన్న నీళ్ళన్నీ వదిలేస్తుందండి. నేనైతే పొయ్యి పైన నూనె కూడా వేడి చేసేస్తున్నా. అన్నీ ఇంట్లో ఉన్నాయంటే కేవలం 10 నిమిషాల్లో అయిపోయే స్నాక్ అండి ఇది. మరి నీళ్ళు వేసి కలుపుకుందాము. మాకు ఇట్లా ఎర్రగడ్డలాగా వద్దు, కొంచెం కావాలి శనగపిండి అంటే వేసుకోవచ్చు. నాకేమంటే ఎక్కువ ఆనియన్సే కావాలా, శనగపిండి ఎక్కువ వద్దు అంటుంటారు ఇంట్లో. అందుకు నేను ఇట్లా చేసుకున్నాను. ఇంకా దీంట్లో మనకు అవసరాన్ని బట్టి మెత్తగా కావాలంటే కొంచెం బియ్యం పిండి తగ్గించుకోవటం, ఇంకా ఎక్కువ క్రంచీగా రావాలంటే కొంచెం బియ్యం పిండి ఎక్కువ వేసుకోవటం, ఇట్లా చేసుకోవాలండి. అంతే. మరి ఎక్కువ అంత నీళ్ళు వేయకూడదు. ఎక్కువ నీళ్ళు వేస్తే నూనె ఎంత పీల్చేసుకొని నూనె తిన్నట్టు ఉంటుంది తినేటప్పుడు. మరి ఇప్పుడండి నేను ఇంకా ఉప్పు కారం అవి సరిపోయినాయేమో చూసి వేసుకుందాము. కారం అయితే సరిపోయింది కానీ ఉప్పు సరిపోలేదు. సో కొంచెం ఉప్పు, ఇంత మాత్రం ఉప్పు అయితే పట్టుతుంది. మరి ఇంకా కొంచెం వాటర్ వేసి కరివేపాకు కొంచెం ఎక్కువ పడితే బాగా టేస్ట్ ఉంటుందండి. మరి నూనె కాగిపోయిందండి. మనము ఉంటలంతా వేసుకోకుండా ఇట్లా పొడిగా రాల్పుకోవాలి. అప్పుడే మనకి బయట అమ్మేలాగా వస్తాయి, లేకపోతే ఉంటలు ఉన్నట్టు ఉంటాయి. వెంటనే కలబెట్టకుండా అండి, వాటికి కొంచెం టైం ఇస్తే మనకి అవి కొంచెం కాగిన తర్వాత నూరగంతా పోతుంది. అప్పుడు మనం తిప్పేసుకోవచ్చు. చాలా ఈజీ. మనకు ఏం కూరగాయలు అవైలబుల్గా లేనప్పుడు, లేకపోతే ఈవినింగ్ స్నాక్ గానో, మేమైతే మధ్యాహ్నం పూట ఏదైనా కూరగాయలు అవైలబుల్గా లేవంటే ఇది చేసేస్తానండి నంచుకోవడానికి. కొంచెం సేపు దానికి టైం ఇచ్చామంటే కాగిపోద్ది. చూడండి కదా, కొంచెం
వేగినాయి అనిపించిన తర్వాత మనం ఆ నురగ తగ్గిపోయాక అట్లాగా కొంచెం కలబెట్టుకున్నామంటే కాసేపు సిమ్లో కాసేపు హైలో అట్లా పెట్టుకుంటూ మనం కాంచుకోవాలండి బాగా. ఇది బాగా కాలిపోయాయి కదా, ఇప్పుడు మనం తీసేసుకుందాము. చూడండి, ఒక 5 నిమిషాలు ఓపిక చేసుకున్నామంటే బయట షాప్లో అమ్మే మాదిరిగా పకోడీ మనం కూడా చేసేసుకోవచ్చండి. ఓకే, చూడండి పకోడీ తయారైపోయింది. మరి ఎట్లాగుందో ఒకసారి చూద్దామండి. చూడండి ఎంత బాగా, ఎక్కడే కానీ మనకి శనగపిండి అంత ఎక్కువ ఉన్నట్టు చూడండి ఒకసారి కదా, కనపడదు అసలు. ఎక్కడ చూసినా ఆనియనే ఉంటుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తిని చూద్దాం మరి. చాలా బాగుందండి. మరి మీరు కూడా ఇటువంటి ఆనియన్ పకోడీని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఓన్లీ 10 మినిట్స్ తీసుకుంటుందండి, ఎక్కువ లేదు. మరి ఇటువంటి పకోడీని మీరు కూడా ట్రై చేసి బాగుంటే లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ నొక్కారంటే నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడంతా నోటిఫికేషన్స్ వస్తాయండి. మరి థ్యాంక్ యూ.